హాయ్రా ప్రియా. చెప్పక్క ఏం చేస్తున్నావు? ఏదో వర్క్, ఏదో ఈమెయిల్స్ పెట్టుకుంటున్నావు అక్క. చెప్పు. సరదాగా బాగా నాటు పట్టిద్దాం ఏంటి? ఏం చేద్దాం? ఏంటి ప్లాన్? రోల్ రివర్స్ చేద్దాం రా. నేను నీ బట్టలు వేసుకుంటాను, నువ్వు నా చీర కట్టుకో. సూపర్ ఐడియా. శరత్ ఎక్కడున్నావు? ఎక్కడుంటానే? ఆఫీస్ లో ఉన్నాను. ఇప్పుడు బయలుదేరుతున్నావు? వస్తాను, ఎప్పుడులాగా వస్తానే. నాకు అష్టం చిన్న పని ఉంది, చేసుకొని వస్తావు. మరి ప్రియా? ఇంట్లోనే ఉంది. ఓకే ఓకే సరే అయితే. నువ్వు బయలుదేరి ఫోన్ చేయవా, వచ్చేస్తావు. ఓకే సరే. చూడాలి ఏం చేస్తాడో మనిషి. ప్రియా ఒక్కదే ఉందా ఇంట్లో? పరిగెట్టుకు వచ్చేస్తాడేమో ప్రియ ఒంటరిగుందని. హాయ్ ప్రియా. హాయ్ బావా. ఎక్కది? అక్క హర్షిక బయటికి వెళ్ళారు. అవునా, అక్క ఒంటరిగా ఉన్నావా? యా. రా బాబా కూర్చో. ఏం చదువుతున్నావు? ఏదో పుస్తకం దొరికిందో చెప్పు. ఇంకేం బాబా సంగతి? ఈ రాత్రి మనం డ్రైకి వెళ్ళి వచ్చాం గానీ అప్పటి నుంచి ఇంకా నా మనసు ఏదో అలాగా ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయా. ఏ బ్రెస్లెట్ బాగుంది ప్రియా, సింపుల్ గా. యా, నేను అక్క మ్యాచింగ్ కొనుక్కున్నాం బావా. అవును, ఎందుకు నాకు ఆ వీడియో కాల్స్ చేయడం మానేసావరా? ఇదివరకు తగ్గ వీడియో కాల్స్ చేసి మాట్లాడుకునే వాళ్ళం కదా. బావా మనం ఎన్నిసార్లు మాట్లాడుకునే వాళ్ళం వీడియో కాల్ లో. ఎప్పుడో ఒకసారి రెండు తాట్లో మాట్లాడినట్టున్నాం కదరా, రెగ్యులర్ గా ఏం కాదు కదా. నేను కొంచెం దూరంగా కూర్చుంటాను. ఏమైంది బావా? అక్కకి నచ్చవురా ఇలాంటివన్నీ. నీకు తెలుసు కదా, అక్కకి నచ్చనివేవి నేను చేయను. అందుకే బావా నువ్వు అంటే నాకు అంత ఇష్టం. నువ్వన్నా కూడా నాకు ఇష్టం రా. కాల్ ఫ్రెండ్స్ కూడా అందరూ నాకు ఇష్టమే. అందరూ చాలా సరదాగా జోవెల్ గా ఉంటారు. నేనే అనవసరంగా చెడుగా ఆలోచించాను, లేకపోతే తినకే ఏదో డౌట్ వచ్చి ఎక్స్ట్రాల్ చేస్తున్నాడా? అక్క వచ్చేసినట్టు. హాయ్ నిషా. హాయ్. యు లుక్ గార్జియస్ టుడే. థ్యాంక్ యూ. ఎలా ఉన్నా? ఏంటి ప్రియా పేరు పెట్టి పిలిచావు? ఏం లేదు బావా, అక్క లోపలికి వెళ్ళక్క. అమ్మ జర్ర ఉంటే చచ్చిపోతుంటరా.